హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ వీడియోలో మనం పాన్ కార్డ్ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి, పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఓకే, ఇది మొత్తం ఎన్ని ఉంటాయంటే దీనిలో చూడండి 10 డిజిట్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇక్కడ కొన్ని మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. దీన్ని ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇస్తారు. దీనిపైన ఏంటంటే మనకు మన ఫాదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ పాన్ నెంబర్, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, దీనిలో చూడండి మనకు మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే మనకు ఆల్ఫా న్యూమరికల్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, అంటే దీనిలో ఉండే ఫస్ట్ 5 లెటర్స్ ఏమో ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం మనకు ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. తర్వాత 4 ఏమో డిజిట్స్ ఉంటాయి, న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత లాస్ట్ది ఏంటంటే మళ్ళీ ఆల్ఫాబెట్ ఉంటుంది. ఓకే, అంటే ఈ మొత్తం ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, 10 డిజిట్స్ని మొత్తం 5 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు అన్నట్టు. మొదటి 3 డిజిట్స్ ఉన్నాయి చూసారా, 3 ఆల్ఫాబెట్స్. ఓకే, ఇవేంటంటే ఏఏఏ, బీబీబీ ఇట్లా మొత్తం మనకి ఎట్లుంటాయంటే జెడ్ వరకు ఉంటాయి అన్నట్టు. ఓకే, తర్వాత ఏంటంటే ఈ 4th లెటర్ ఉంటుంది చూసారా, ఏ అని, ఇక 2 అని నెంబర్ ఉంది చూసారా, ఈ ఏ. ఇదేంటంటే ఈ అకౌంట్ హోల్డర్ ఏంటంటే ఎవరు అనేది చెప్తుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సి అని ఉందనుకోండి, కంపెనీ అన్నట్టు. పి అని ఉందనుకోండి, పర్సన్ అన్నట్టు. తర్వాత హెచ్ అని ఉంటే హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నట్టు. ఎఫ్ ఉంటే ఫర్మా, లేకపోతే మీకు ఏంటంటే మీరు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే అంటే మనం ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోద్ది అన్నట్టు. అంటే మనది ఒక కంపెనీయా, ఈ పాన్ కార్డ్ అనేది కంపెనీకి సంబంధించిందా, దేనికి సంబంధించిందని మనం ఈ లెటర్ చూసి చెప్పేయచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ థర్డ్ ఉంది చూసారా, ఈ థర్డ్ది ఏంటంటే మనకి ఇక్కడ మన ఇంటి పేరు ఉంటుంది అన్నట్టు. మన నేమ్ ఉంటుంది కదా, నేమ్లో ఫస్ట్ లెటర్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఈ థర్డ్ వన్ దాంట్లో. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇవి నెంబర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి. ఎక్కడ నుంచి అంటే 001 నుంచి మొదలుపెట్టి ఇక 99999 అట్లా మొత్తం మనకు డిజిట్స్ ఉంటాయి అన్నట్టు. తర్వాత మళ్ళీ లాస్ట్ కూడా ఏంటంటే ఆల్ఫాబెటే ఉంటుంది. చూడండి, ఎందుకు ఈ పాన్ కార్డ్ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అర్న్ చేసేది ఇన్కమ్ ఉంటుందిగా, ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడానికి ఎలిజిబుల్ అయిందనుకోండి, అంటే మీరు ఏంటంటే ఆ స్లాబ్లోకి వచ్చేసారనుకోండి, అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఈ ట్యాక్స్ రిటర్న్ అని సబ్మిట్ చేయడానికి మనకి ఏంటంటే ఈ పాన్ కార్డ్ కావాలి కంపల్సరీ. ఇంకా అంతేకాకుండా చూడండి, ఇప్పుడు మీరు చాలా వాటికి పాన్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. దానిలో వచ్చేసి ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఈ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మనం ఏమన్నా లెటర్స్ మెసేజెస్ చేసుకోవాలన్నా కూడా ఈ నెంబర్ కావాలి. తర్వాత మనం ఏమన్నా చలాన్ కడతాం కదా, చలాన్ అప్పుడు కావాలి. తర్వాత వచ్చేసి డీమ్యాట్ అకౌంట్ కోసం కావాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే మన ఈ స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, దానికోసం. తర్వాత చూడండి, మీరు ఏదైనా మీకు సంబంధించిన ఆస్తి ఉంటుంది కదా, ఆస్తిని అమ్మడానికి లేకపోతే కొనేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ పాన్ కార్డ్ కావాలి. తర్వాత కార్ కొంటాం కదా, అప్పుడు కావాలి. తర్వాత ఏంటంటే మీరు 50,000 కంటే ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కావాలి. ఓకేనా, మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు కావాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కావాలి. ఓకే, తర్వాత 50,000 కంటే ఎక్కువ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి కావాలి. కొన్ని టైమ్స్లో ఏంటంటే మనకి ఇది ఐడెంటిటీ కార్డ్ లాగా కూడా పనిచేస్తుంది. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ మనం ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మాత్రమే ఈ పాన్ కార్డ్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం పాన్ కార్డ్ ఏం అవసరం లేదు, పాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. పాన్ కార్డ్ అనేది ఏంటంటే మనం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ పాన్ కార్డ్ కావాలి. పాన్ కార్డ్కి ఏంటంటే ఎవరైనా మనకు ఏజ్ లిమిట్ లేకుండా, తర్వాత మనకి ఏంటంటే రీజియన్ లిమిట్ లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి నేను మీకు ఇంతకుముందు కూడా ఒక ట్యూటోరియల్ చూపించాను. ఆ ట్యూటోరియల్ నుంచి మీరు దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే మీకు ఒక మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీ క్రెడిట్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం అన్నట్టు ఇవన్నీ, రేషన్ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఇవేమున్నా కూడా మనం ఏంటంటే పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి.